ఇక్కడ చెంగిచెర్లలో పిట్టల బస్తీలో 50 సంవత్సరాల నుంచి ఒక 30 ట్రైబల్ కుటుంబాలు ఉంటున్నాయి. ఈ గిరిజన కుటుంబాలు ఇక్కడ సమ్మక్క సారలమ్మ అక్కడ పెట్టుకొని అమ్మవారికి ఆరాధన చేసుకుంటూ ఇక్కడ వాళ్ళ రోజువారీ జీవితాన్ని నడిపిస్తూ ఉండగా సడన్ గా ఇక్కడ ఒక మసీదు నెలకొన్నది, ఇల్లీగల్లీ కన్స్ట్రక్టెడ్. నెక్స్ట్ కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ లో ఒక 40 పోర్షన్లు కట్టి అందులో అందరూ ముస్లింసే ఉన్నారు. అందులో అంటే 6 ముస్లిం ఫ్యామిలీల కోసం 40 డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టించిన ఘనత కేసీఆర్ గారిది. మరి ఇక్కడ ఇంతమంది ఉన్నారే, ఈ 30 హిందూ కుటుంబాలు, ట్రైబల్ కుటుంబాలలో ఒక్కరికి కూడా ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు దక్కలేదు, ఎందుకంటే వాళ్ళు హిందువులు కాబట్టి. నెక్స్ట్ ఆ 6 ముస్లిం కుటుంబాలు కొత్తగా వేరే చోటు నుంచి వెళ్ళి ఇంకొందరిని తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చిండ్రే తప్ప వీళ్ళను ఎవరిని ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు రానివ్వట్లేదు. వీళ్ళు హిందువులనా? వీళ్ళకి తెలంగాణ పౌరులుగా వీళ్ళకి హక్కులు లేవా? ఇది బంగారు తెలంగాణ కేసీఆర్ గారు నిర్మించిన దాన్ని రేవంత్ రెడ్డి గారు కంటిన్యూ చేస్తున్నారు. మరి ఇక్కడ ఇంతమంది మీద ఆ రోజు హోలీకి ముందు రోజు మగవాళ్ళందరూ వీళ్ళ కులాచారం ప్రకారంగా వాళ్ళ దేవుడి దగ్గరికి, కులదేవత దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఆశీర్వాదం తీసుకొని వస్తారు. ఆడవాళ్ళందరూ ఇక్కడ ఉండి కామదహనం చేసుకోవడం కోసం డీజే పెట్టుకొని ఉంటే వాళ్ళందరూ 6 కుటుంబాల ముస్లింలు దూరం నుంచి వెళ్ళి 300 మందిని ఇంపోర్ట్ చేయించుకొని అందరు మసీదులో ప్రేయర్ చేసి బయటకు వచ్చి వీళ్ళ మీద విచక్షణ రహితంగా పిల్లలు, గర్భిణీలు, బాలింతలు, తల్లులు, పిల్లలు అనేది చూడకుండా విచక్షణ రహితంగా వాళ్ళ మీద దాడి చేస్తే తలకు 7-8 కుట్లు షన్ను అనే అమ్మాయికి ప్రాణాపాయ స్థితిలో ఉండే, ఇంకొక ఆవిడకి 7 కుట్లు ఈ పక్కన మొత్తం. ఇక చేతికి, కాళ్ళకు, నడుములకు గాయాలైన వాళ్ళు లెక్కలేని మంది. వాళ్ళు వేసిన రాళ్లకు పిల్లలకు కూడా దెబ్బలు తగిలినాయి. అంటే ఎంత విచక్షణ రహితంగా వేసిండ్రో చూడండి. వాళ్ళు రాళ్ళు వేయడం మొదలు పెట్టిన తర్వాత వీళ్ళందరూ ఇండ్లలోకి వస్తే ఇండ్ల మీద పెద్ద పెద్ద రాళ్ళు వేస్తే కొన్ని గుడిసెలు ఆ రాళ్ళు గుడిసె లోపల పడ్డాయి. ఈ రాళ్లతో కూడా మీరు గమనిస్తే అక్కడ ఒక ట్యాప్ ఉన్నది, వీళ్ళ ఒక వాటర్ ఫెసిలిటీ కోసం ఒక ట్యాప్ ఉంటే ఆ ట్యాప్ ని పగలగొట్టి వెళ్ళిపోయిండ్రు. బయట వీళ్ళ కుర్చీలు ఉంటే, వాళ్ళ బిందెలు ఉంటే, బకెట్లు ఉంటే వాటిని కూడా పగలగొట్టి వెళ్ళిపోయిండ్రు. అంటే ఇంత శత్రుబోధ ఎందుకు? హిందువులు అంటే అంత ద్వేషం ఎందుకు? ఈ ద్వేషం వీళ్ళు రాముడి ప్రాణప్రతిష్ఠ జరిగినప్పటి నుంచి కడుపులో పెట్టుకొని హోలీ రోజు నాడు దాన్ని బయట తీసింది. మరి వీళ్ళకి న్యాయం చేయదా రేవంత్ రెడ్డి గవర్నమెంట్? ఆ 40 డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో వీళ్ళకు 30 డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడానికి మీకు ఏం నొప్పి అవుతుంది? మీరు ఓన్లీ ముస్లింల కోసం చేస్తున్నారా? ముస్లింలు మాత్రమే మీకు ఓటేసిండ్రా? హిందువులు తెలంగాణ ప్రజలు కాదా? హిందువులు తెలంగాణలో మీకు ఓటు వెయ్యలేదా? మరి మీరు హిందువు కాదా? మీరేమన్నా మరి మతం మారినరా? లేకపోతే తలకు టోపీ పెట్టుకొని మీరు కూడా మీరు ముస్లిం అనుకుంటున్నారా? హిందువులకి ఇక్కడ హక్కులు లేవా? అధికారాలు లేవా? ఇదా రేవంత్ రెడ్డి చేసే మహాలక్ష్మి అని అంటున్నాడు మరి ఆడవాళ్ళని. ఇదా నీ రాజ్యంలో లక్ష్మి అని అనుకునే అమ్మాయిలకు తలలు పగిలి వాళ్ళు హాస్పిటల్ అయిపోయి చేతులకు, తలలకు, నడుముకు, కాళ్ళకు గాయాలై పట్టీలు కట్టుకుంటే ఇదా నీ నిర్వాకం? ఇదా నీ రిప్లై? దీనికి ఏంది మీరు ఇచ్చే ప్రతిస్పందన ఏంటిది అని నేను అడగదలుచుకున్నాను. ఆ మిగిలిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో తప్పకుండా వీళ్ళకి ఇల్లులు కల్పించి వీళ్ళకు పునరావాసం కల్పించి వీళ్ళ స్వాభిమానాన్ని కాపాడాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి పైన ఉన్నది. నేను మౌనికా సుంకర, బీజేపీ స్టేట్ లీగల్ అండ్ మీడియా సెల్ మెంబర్. ఇక్కడ చెంగిచెర్లలో జరిగిన ఈ ఇష్యూని మేము హెచ్ఆర్సీకి, విమెన్ రైట్ కమిషన్కి, అట్లాగే ఎస్టీ కమిషన్కి కూడా మేము ఈ లెటర్స్ అందించడం జరిగింది. ఇక్కడ ఏవేవైతే వాళ్ళ మీద అటాక్స్ జరిగినాయో వాటికి సంబంధించిన వీడియో ఎవిడెన్సెస్ని, వాళ్ళకి జరిగిన ఇంజురీస్కి సంబంధించిన పిక్చర్ ఎవిడెన్సెస్ని మేము ఈ 3 సంస్థలకు పంపించాము. నేషనల్ లెవెల్లో ఈ ఉద్యమం ఎక్కడైతే వీళ్ళ మీద జరిగిన దాడి పట్ల హిందూ సమాజం ఎట్లయితే యుద్ధం ప్రకటించిందో, వీళ్ళ మీద ఎవరైతే దాడి చేసిందో వాళ్ళ మీద మనం ప్రకటించిన యుద్ధాన్ని నేషన్ వైడ్ గా తెలియజేసే ప్రయత్నంలో భాగంగా మేము హెచ్ఆర్సీకి లెటర్ రాసాము, ఉమెన్ కమిషన్కి లెటర్ రాసాము, ఎస్టీ కమిషన్కి కూడా లెటర్ రాయడం అనేది జరిగిందండి. సబ్స్క్రైబ్ టు కేకే న్యూస్ తెలంగాణ. థ్యాంక్ యూ.